Hi everyone, welcome back to our channel. ఈ వీడియోలో మినీ వ్లాగ్ చెన్నైలో కోలం బీచ్ చూసేద్దాం రండి. చెన్నైలో బ్యూటిఫుల్ బీచెస్లో ఇది ఒకటి. బీచ్ చాలా బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా చూసేద్దాం. ఎంట్రన్స్లో ఈ విధంగా పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. ఓన్ వెహికల్తో వచ్చిన ప్రాబ్లం ఉండదు. వెహికల్ని ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు. బీచ్ దగ్గరికి వెళ్దాం. బీచ్ స్టార్టింగ్లో ఈ విధంగా పిల్లల కోసం మినీ షాపింగే ఉంది. పిల్లల కోసం చిన్న చిన్న టాయ్స్, చిన్న చిన్న గేమ్స్ కూడా ఉన్నాయి. పిల్లలు బాగా ఎంజాయ్ చేయొచ్చు. కోవలం ఇది చెన్నైకి 40 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఈసీఆర్ రోడ్లో మహాబలిపురం వెళ్ళే వేలో ఉన్నందువల్ల ప్రతిరోజు వేలాది మంది టూరిస్టులు వస్తూ ఉంటారు. కోవలం అనేది ఇది ఒక ఫిషింగ్ విలేజ్. ఇక్కడ ప్రజల ప్రధాన వృత్తి చేపలు పట్టడం. ఇక్కడ ఎక్కువగా ఫిషర్మెన్స్ ఉంటారు. వాళ్ళు ఫిషింగ్ మీదే జీవనం సాగిస్తూ ఉంటారు. బీచ్ అయితే చాలా పెద్దది, చాలా బాగుంటుంది. ఎక్కడ చూసినా మనకి బోట్లు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఈ బోట్లు ఏంటంటే ఈ బోట్ ద్వారానే వాళ్ళు సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టి మనకి లైవ్లో అమ్ముతూ ఉంటారు. ఇక్కడ చేపలతో పాటు ఫ్రాన్స్, క్రాబ్స్ కూడా దొరుకుతాయి. ఇక్కడ ఎక్కువగా బీచ్ చూడటం కంటే చేపలు తీసుకోవడానికి వస్తుంటారు. లైవ్ ఫిష్ దొరుకుతుంది. బీచ్ అయితే చాలా పెద్దది, చాలా బాగుంటుంది. వీకెండ్లో చాలా క్రౌడ్ ఉంటుంది. మేము మా ఆదిత్యని తీసుకురావడం ఫస్ట్ టైం. వాడు బీచ్ అంటే భయపడతాడు అనుకున్నాం. వాడు వాటర్ అంటే భయపడకుండా వాడు చాలా బాగా ఎంజాయ్ చేశాడు. ఇక్కడ ఎక్కువగా పిల్లలు ఎంజాయ్ చేస్తారు. హాలిడే స్పాట్గా బాగుంటుంది పిల్లలతో వచ్చి ఎంజాయ్ చేయడానికి. బోట్స్తో పాటు మనకి ఎక్కడ చూసినా చేపలు కూడా కనిపిస్తూ ఉంటాయి. చేపలతో పాటు డ్రై ఫిష్ కూడా దొరుకుతుంది. సముద్రంలో బోట్ వస్తుంది కదా, ఆ బోట్ ఏంటంటే బోట్ ద్వారానే వాళ్ళు చేపలు పట్టి తెచ్చి ఇక్కడ మనకి లైవ్లో అమ్ముతూ ఉంటారు. ఇంకా బోట్ కోసం అందరూ వెయిట్ చేసి బోట్ వచ్చిన వెంటనే బోట్ చుట్టూ చేరి చేపలు అయితే తీసుకుంటారు. మేము ఇక్కడ ఫస్ట్ టైం క్రాబ్స్ అయితే తీసుకున్నాం. మేము క్రాబ్స్ ఎప్పుడు కూడా తినలేదు. ఫ్రెండ్స్ అందరూ బాగుంటుందంటే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం. మా ఆదిత్య అయితే బీచ్ అంతా తిరుగుతూ వాడు చాలా బాగా ఎంజాయ్ చేశాడు. మేము ఈవినింగ్ 4 o'clock వచ్చాం. సన్సెట్ టైం అయింది. సన్సెట్లో బీచ్ చాలా బాగుంది కదా. ఇక్కడ బీచ్లో బోట్ రైడింగ్, స్విమ్మింగ్, ఫిషింగ్ అన్నీ కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఫిషింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ బాగా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలతో వచ్చి ఎంజాయ్ చేయడానికి హాలిడే స్పాట్గా బాగుంటుంది. సన్సెట్లో బీచ్ చాలా బాగుంది కదా. మేము క్రాబ్స్ తీసుకున్నాం అని చెప్పాను కదా, ఈమైతే మాకు క్రాబ్స్ని క్లీన్ చేస్తూ ఇస్తుంది. ఫ్రాన్స్, చేపలు ఏం తీసుకున్నా సరే ఇక్కడ వాళ్ళు మనకి క్లీన్ చేసి ఇస్తారు. ఎక్స్ట్రా 50 రూపీస్ అయితే తీసుకుంటారు. బీచ్లో అలా వాక్ చేస్తూ ఉంటే ఫీలింగ్ చాలా బాగుంటుంది కదా. చల్లని గాలి, చుట్టూ సముద్రపు అలల శబ్దం, మైండ్ అంతా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఈవినింగ్ బీచ్ దగ్గర స్పెండ్ చేస్తే హ్యాపీగా ఉంటుంది, మనసుకి ప్రశాంతంగా ఉంటుంది.
ఫ్యామిలీతో వచ్చి స్పెండ్ చేయడానికి చెన్నైలో ఉండే వాళ్ళకి ఇది బెస్ట్ ప్లేస్. మా ఆదిత్య అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. ఇక్కడ ఉన్న ఇసుకనైతే తీసుకెళ్ళి వాడు బీచ్లో వేయడానికి ట్రై చేస్తున్నాడు. వాడికి వాటర్ అంటే అస్సలు భయం లేదు. వాడైతే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. బీచ్ అయితే చాలా బాగుంది. అసలు వదిలి రావాలనిపించలేదు. పిల్లలు చూసుకోవడానికి అయితే ఎవరో ఒకరు ఉండాలి. వాళ్ళు ఎక్కువగా వాటర్లోకి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటారు. నేనైతే వాడిని వాటర్లోకి వెళ్ళకుండా గట్టిగా పట్టుకున్నాను. వీకెండ్స్లో బీచ్లో ఎక్కువగా క్రౌడ్ ఉంటుంది. పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ గేమ్స్ కూడా ఉన్నాయి. ఎక్స్పెషల్లీ చెన్నైలో ఉండే వాళ్ళ కోసం చేపల కోసం బీచ్కి వెళ్తే సాటర్డే ఈవినింగ్ వెళ్ళటం మంచిది. సండే వెళ్ళే వాళ్ళకి సాటర్డే ఈవినింగ్ పట్టిన చేపలను అయితే ఇస్తూ ఉంటారు. సో సాటర్డే ఈవినింగ్ వెళ్ళి లైవ్లో ఫ్రెష్గా చేపలు తీసుకోవడం మంచిది. ఇక్కడ దొరికే చేపలు వంజరం, పులి వంజరం, కోలా ఫిష్, పార, షీల, శంకర ఫిష్, పీతలు, రొయ్యలు ఇక్కడ ఎక్కువగా దొరికే ఫిష్. పాంప్లెట్ కూడా దొరుకుతుంది. 1000 రూపీస్ అలా ఉంటుంది. ఎక్కువ కాస్ట్ ఉంటుంది. కర్రీస్ కోసం మనకి షీల బాగుంటుంది. ఫ్రైకి అయితే వంజరం బాగుంటుంది. వంజరం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. తక్కువ కాస్ట్లో మనకు కావాలనుకుంటే పులి వంజరం, కోలా, షీల ఇవి 300లో దొరుకుతాయి. చెన్నైలో ఉండేవాళ్ళు ట్రై చేసి చూడండి. నాకు కూడా తెలీదు. ఇక్కడ నేను అడిగి తెలుసుకున్నాను ఏ చేపలు దొరుకుతాయి, ఎంత కాస్ట్ ఉంటాయని. అన్ని రకాల చేపలు కూడా దొరుకుతాయి. మనకి ఫ్రాన్స్, క్రాబ్స్ కూడా దొరుకుతాయి. హెవెన్ ఫర్ ఫిష్ లవర్స్. చెన్నైలో ఉండేవాళ్ళు ట్రై చేసి చూడండి. పిల్లల కోసం అయితే ఈ మినీ షాపింగ్ స్టార్టింగ్లోనే ఉంటుంది. మనకి చిన్న చిన్న టాయ్స్ ఆడుకోవడానికి గేమ్స్ ఉంటాయి. అలానే ఇక్కడ పోలీస్ సెక్యూరిటీ కూడా ఉంటుంది. మనకి ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. చూసారు కదా, బీచ్ అయితే చాలా బాగుంది. చెన్నైలో ఉండే వాళ్ళు విజిట్ చేయకపోతే ఒకసారి వచ్చి విజిట్ చేయండి. బీచ్ అయితే చాలా పెద్దది, చాలా బాగుంటుంది. ఇక్కడ మెయిన్ స్టార్టింగ్లో ఫిష్ స్టాల్స్ ఉంటాయి. లైవ్లో మనకి ఏ ఫిష్ కావాలంటే ఆ ఫిష్ని ఫ్రై చేసి ఇస్తారు.
బీచ్ చూసారు కదా, చాలా బాగుంటుంది. చెన్నైలో ఉండేవాళ్ళు చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. మేము ఇంటికి వెళ్ళేటప్పుడు క్రాబ్స్ తీసుకెళ్ళాం. క్రాబ్స్ని మేము ఎప్పుడూ కూడా తినలేదు. మా ఫ్రెండ్స్ అందరూ టేస్ట్ బాగుంటుంది, అధిక ప్రోటీన్స్, ఒమేగా 3 యాసిడ్లు ఉంటాయి, హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలను తగ్గిస్తాయి. ఈ క్రాబ్స్తో కర్రీ ఎలా చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను చూడండి. ఇక్కడ తీసుకునే చేపలన్నీ నేను నా